హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే తెలిసిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నా ఫ్రెండ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. 3 రోజుల నుంచి ఈ కేసు చాలా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్లో కానీ చాలా వైరల్ అవుతుంది. తనని నేనే హత్య చేశానని చెప్పి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కువైట్ నుంచి ఇండియాకి బయలుదేరడం జరిగింది. తను కువైట్ నుంచి ఇండియాకి రాగానే ఎవరి కాంటాక్ట్లో లేకుండా చెన్నైలో రూమ్ తీసుకొని చెన్నైలో ఉండడం జరిగింది. పోలీసు వాళ్ళు మొత్తం గాలించి తన భార్యను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజే తనని కోర్టుకు తీసుకొని పోతారంట. ఏం జరుగుతుందో, ఏం న్యాయం ఇస్తారో తెలియటంలా. దానికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాను, ఏం న్యాయం జరుగుతుందో అతనికని. 3 రోజుల నుంచి ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో కాంటాక్ట్ లేకుండా అయితే ఉన్నాడు. ఈ రోజు పోలీసు వాళ్ళు అయితే అదుపులో తీసుకున్నారు తనని. తను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియో మొత్తం వైరల్ అయిపోయి సోషల్ మీడియానే షేక్ చేసింది. ఇంత తెలివిగా వ్యవహరించిన అతనికి సోషల్ మీడియా సపోర్ట్ ఇచ్చినప్పుడు అయితే తను బయటకు వచ్చినట్టే సరిపోయిండు, పోలీసులు పట్టుకునేంత వరకు రాకుండా. ఈ రోజే కోర్టుకు తీసుకెళ్తున్నారంట. రైల్వే కోర్టులో ఉన్న కోర్టుకు అయితే తీసుకెళ్తున్నారంట. అతనికి ఏం న్యాయం జరుగుతుందో, ఏం శిక్ష పడుతుందో తెలియటంలే. ఒకవేళ ఏమన్నా శిక్ష పడిందంటే తన భార్య సంగతి, తన బిడ్డ సంగతి ఏందా అని చెప్పి తలుచుకుంటే కొంచెం బాధ వస్తుంది. వాడిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఒకరి జోలికి పోయేవాడు కాదు, ఒకరితో మాట్లాడేవాడు కూడా కాదు. వాడికి ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి తనకు కూడా తెలిసి ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్లు ఇరుక్కుంటారని చెప్పి తనకు కూడా తెలిసి ఉండదు. తను ఒకటే అనుకుంటా ఉండేవాడు, తన కూతురుని బాగా చదివించాలా, తన పరిస్థితి కానీ తన కూతురికి రాకూడదని చెప్పి ఎప్పుడు అనుకుంటా ఉండేవాడు. అంత ఇష్టంగా చూసుకున్న తన కూతురికి జోలికి ఎవరన్నా వస్తే ఊరుకుంటాడా? ఏ తండ్రి ఊరుకోడు. తనకు కావాల్సిన న్యాయం చేస్తాడు. అలాగే తన కూతురికి న్యాయం చేయాలనుకున్నాడు, న్యాయం చేశాడు. అదే న్యాయం అనుకున్నాడు. ఇప్పుడు భార్యాభర్తలను ఇద్దరిని కోర్టుకు తీసుకెళ్తున్నారు. తనకేం శిక్ష పడుతుందో తెలియటంలే. తన కూతురేమో హాస్టల్లో ఉన్నదంట, వీళ్ళిద్దరేమో కోర్టుకు వెళ్తున్నారు. ఏం న్యాయం జరుగుతుందో ఏమో. నేను ఎప్పుడు ఫోన్ చేసినా రిప్లై ఇచ్చేసి ఏం చేస్తున్నావురా అంటే వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటున్నా, యూట్యూబ్లో పెట్టాలి కదా రేపు అనేవాడు. అలాంటి వాడికి ఇలాంటి పొజిషన్ రావడం చాలా బాధగా ఉన్నది నాకైతే కన్నీళ్ళు అయితే ఆగటం లేదు తలుచుకుంటే. మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ ఏంది? తన భార్య, తన బిడ్డ, తన జీవితం. అది తప్పితే వేరే ఆలోచన ఉండదు వాడికి. తన భార్య, బిడ్డ తన లోకం అనుకుని బతుకుతున్న వాడి భార్య, బిడ్డల జోలికి ఎవరైనా వస్తే చంపడానికి కూడా వెనకాడడు ఏ మిడిల్ క్లాస్ వాడు కూడా. ఈ రోజే కోర్టుకు తీసుకెళ్తారంట. తనకేం శిక్ష పడుతుందో తెలియటంలే. ఈ రోజు తెలిసిన బ్రేకింగ్ న్యూస్ అది. నా యూట్యూబ్ ఛానల్ ఓడి తయారు చేసిన యూట్యూబ్ ఛానల్ కాబట్టి వాడి గురించి నేను చెప్తున్నాను.